హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టుడే నుంచి పాలిటీ టాపిక్స్ డిస్కస్ చేస్తాం. టుడే టాపిక్ ఈజ్ సుప్రీం కోర్ట్. ఓకే, మొట్టమొదటిసారిగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా 1774 కలకత్తాలో పోర్ట్ విలియం దగ్గర సుప్రీంకోర్టు అన్నది ఏర్పడింది. అప్పుడు ఏర్పడినప్పుడు బాడీ వచ్చేసి 1+3 ఫస్ట్ సీజేఐ వచ్చేసి సర్ ఎలిజా ఇంపే. అందులో మెంబర్స్ వచ్చేసి చాంబర్సు, లైమ్స్టోను, జాన్ హైడ్. 1+3గా ఏర్పడింది. తర్వాత అదే 1935లో గవర్నమెంట్ యాక్ట్ ద్వారా 1937 ఏప్రిల్లో ఫెడరల్ కోర్టు ఢిల్లీలో ఏర్పాటైంది. అక్కడ సుప్రీంకోర్టు కలకత్తాలో తీసేసి ఢిల్లీలో ఫెడరల్ కోర్టుగా ఏర్పాటైంది 1+6గా. దానికి ఫస్ట్ సీజే వచ్చేసి మ్యారియస్ గ్వాయర్. ఇక్కడ ఒకటి గమనించాలి, 1935లో ఢిల్లీలో ఏర్పడిన ఫెడరల్ కోర్టుకి అంటే అంత సుప్రీమసీ పవర్ లేదు. దానిపైన ఇంకొక లండన్లో ప్రివీ కౌన్సిల్కి అప్పీల్ చేసుకోవడానికి ఒక అధికారం అనేది ఉండేది. అంటే లాస్ట్ ఫైనల్ డెసిషన్ ఫెడరల్ కోర్టుది కాదు. ఇక్కడ లండన్లో ఉన్న ప్రివీ కౌన్సిల్ కోర్టుకి ఫైనల్ అథారిటీ ఉంటుంది, అంటే అప్పీల్ తీసుకునే అధికారం ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అయిన తర్వాత 1950 జనవరి 28 సుప్రీంకోర్టు ఏర్పాటైంది, అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఫస్ట్ సీజే వచ్చేసి హెచ్జే ఖానియా 1+7గా ఏర్పాటైంది. అప్పుడు 1+7గా. అప్పుడు సుప్రీంకోర్టు యొక్క భవన రూపశిల్పి వచ్చేసి గణేష్ డియోలల్కర్. ఇప్పుడు వచ్చేసి ఎస్సీ యొక్క అంతిమ అంటే ప్రివీ కౌన్సిల్ యొక్క అప్పీల్ చేసుకునే అది అధికారాన్ని కొట్టివేసి ఇప్పుడు సుప్రీంకోర్టుదే ఫైనల్ అధికారంగా 1950 జనవరి 28న ఏర్పడిన సుప్రీంకోర్టుకు అవకాశం కల్పించినారు. ప్రివీ కౌన్సిల్కి అప్పీల్ చేసుకునే అధికారం తీసేసినారు ఇప్పటి నుంచి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి 1774లో ఏర్పాటైన సుప్రీంకోర్టు 1+3గా ఏర్పాటైంది. రివిజన్ చేసి 1935 యాక్ట్ ద్వారా ఏర్పాటైన ఫెడరల్ కోర్టు వచ్చేసి 1+6గా ఏర్పాటైంది. మళ్ళీ అయిన తర్వాత 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు అప్పుడు వచ్చేసి 1+7గా సుప్రీంకోర్టు ఏర్పడింది. ఇది సుప్రీంకోర్టు యొక్క అంటే బ్యాక్గ్రౌండ్. సుప్రీంకోర్టు మన రాజ్యాంగంలో 5వ భాగము ఆర్టికల్ 124 నుంచి 147 వరకు ఉంటుంది మన రాజ్యాంగంలో. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ అంతా అయిపోయింది. ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ వచ్చేసి మనము ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యూకే నుంచి తీసుకున్నాం. అదే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ వచ్చేసి అమెరికా నుంచి తీసుకున్నాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. Unlike the American Constitution, the Indian Constitution has established an integrated judicial system with the Supreme Court at the top and the High Courts below it. Under a High Court and below the state level, there is a hierarchy of subordinate courts, that is district courts and other lower courts. ఓకే, అంటే అమెరికా రాజ్యాంగం వల్లే కాకున్నట్లా భారత రాజ్యాంగం వచ్చేసి ఒక ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్గా ఏర్పాటైంది. అంటే సుప్రీంకోర్టు పైన ఉండి తన కింద హైకోర్టు కింద దిగువ న్యాయస్థానాలు, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్స్, సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయని దీని అర్థం వస్తుంది. ఓకే, the single system of courts adopted from the Government of India Act of 1935 enforces both central laws as well as the state laws. In USA, on the other hand, the federal laws are enforced by the federal judiciary
and the state laws are enforced by the state judiciary. There is thus a double system of courts in USA, one for the center and other for the states. To sum up, India, although federal country like the USA, has a unified judiciary and one system of fundamental law and justice. ఓకే, దీని అర్థం ఏంటంటే ఇప్పుడు భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా మనం ఏకీకృత న్యాయ వ్యవస్థను అంటే కేంద్ర శాసనాలు మరియు రాష్ట్ర శాసనాలను అమలుపరుస్తుంది. అయితే అమెరికాలో కేంద్ర శాసనాలు ఫెడరల్ న్యాయస్థానము, తర్వాత రాష్ట్ర శాసనాలు రాష్ట్ర న్యాయస్థానం అమలుపరుస్తుంది. ఈ విధంగా అమెరికాలో ద్వంద్వ న్యాయస్థానాల వ్యవస్థలు ఉన్నాయంట. అంటే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ సపరేట్ న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. అంటే దాన్ని ఇంకా విశ్లేషంగా చెప్పాలంటే, భారతదేశం అమెరికా వలె సమైక్య రాజ్యాంగం అయినప్పటికీ ఒక ఏకీకృత న్యాయ వ్యవస్థని మరియు ఏక న్యాయం ఒకే ప్రాథమిక చట్టాన్ని ఏర్పరచుకుంది. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం మనము? యూకే నుంచి తీసుకున్నాం, బ్రిటిష్ నుంచి. కానీ మనది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది. బట్ ఏమంటే మనము అక్కడ సెంటర్లోన తర్వాత స్టేట్లోన సపరేట్ లాస్ అనేవి ఉంటాయి అక్కడ యూఎస్ఏలో. అయితే మనకు అలా లేదు. సుప్రీంకోర్టు యొక్క తీర్పునే అందరూ పాటించాలి. అంటే హైకోర్టు కానీ, సబార్డినేట్స్ కోర్ట్స్ కానీ, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ అన్నీ పాటించాలి. అక్కడికి ఒక పాయింట్ అయిపోయింది. నెక్స్ట్, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాజ్ ఇనాగరేటెడ్ ఆన్ January 28, 1950. It succeeded the Federal Court of India established under the Government of India Act of 1935. However, the jurisdiction of the Supreme Court is greater than that of its predecessor. This is because the Supreme Court has replaced the British Privy Council as the highest court of appeal. ఇది నీకు స్టార్టింగ్లోనే చెప్పినాను. 1935 యాక్ట్ ద్వారా ఏర్పడిన సుప్రీంకోర్టుకు అంటే అంతిమంగా తీర్పు ఇచ్చే అధికారం ఉంటుండలే. అంటే అప్పీల్ చేసుకునే అధికారం ప్రివీ కౌన్సిల్కి దగ్గర ఉండేది. కానీ 1950 January 28న ఏర్పాటైన సుప్రీంకోర్టు ప్రివీ కౌన్సిల్కి అప్పీల్ చేసుకునే అవసరం లేదు. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే అంతిమ నిర్ణయంగా ఉండేది. ఓకే, ఆర్టికల్ 124 to 147 ఇన్ పార్ట్ 5 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఆర్గనైజేషన్స్, ఇండిపెండెన్స్, జ్యూరిస్డిక్షన్స్, పవర్స్, ప్రొసీజర్స్ అండ్ సో ఆన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ద పార్లమెంట్ ఈజ్ ఆల్సో ఆథరైజ్డ్ టు రెగ్యులేట్ దెమ్. అంటే రాజ్యాంగంలో 5వ భాగంలో 124వ అధికారం నుంచి 147వ అధికారం వరకు సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం, స్వతంత్ర పరిధి, అధికారాలు, విధానం వంటి అంశాలు ఉన్నాయి. వీటిని క్రమబద్ధీకరించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కి ఉంటుంది. ఇక్కడ వరకు ఒకటి అయిపోయి. నెక్స్ట్, కాంపోజిషన్ అండ్ అపాయింట్మెంట్. ఓకే, at present Supreme Court consists of 34 judges, 1 Chief Justice and 33 other judges. ఓకే, ఇప్పుడు వచ్చేసి సుప్రీంకోర్టు 34 మంది జడ్జెస్ని కలిగి ఉంటుంది. అంటే అందులో ఒక చీఫ్ జస్టిస్ ఉంటాడు, రిమైనింగ్ 33 మెంబర్స్ వచ్చేసి అదర్ జడ్జెస్ ఉంటారు. ఒరిజినల్గా ద స్ట్రెంత్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ వాజ్ ఫిక్స్డ్ అట్ 8. అంటే స్టార్టింగ్ 1950 January 28న ఏర్పడినప్పుడు దాని యొక్క ఒరిజినాలిటీ అంటే అప్పుడు యొక్క బాడీ కాంపోజిషన్ వచ్చేసి 1+7గా ఉండేది. ఒక చీఫ్ జస్టిస్, 7 అదర్ జడ్జెస్ ఉండేవారు. ద పార్లమెంట్ హ్యాస్ ఇంక్రీజ్ దిస్ నంబర్ ఆఫ్ అదర్ జడ్జెస్ ప్రోగ్రెసివ్లీ టు 10. అంటే పార్లమెంటు దీని యొక్క నంబర్ని పెంచుకుంటూ పోయింది. 8 నుంచి 10కి 1956లో పెంచింది, 13కి 1960లో పెంచింది, 1977లో పెంచింది, 25కి 1986లో పెంచింది, 30కి 2008లో పెంచింది, 33కి 2019లో పెంచింది.
ద వేరియస్ యాక్ట్స్ రెగ్యులేటింగ్ టు ద కంపోజిషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. అంటే ఇది ఒక టేబుల్ ఉంటుంది లాస్ట్లో, అది నేను చూపిస్తాను. ఇది ఒకటి వచ్చేసి ఇక్కడ మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే, ఇప్పుడు కాంపోజిషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ డిసైడెడ్ బై ద పార్లమెంట్, బట్ ద కాంపోజిషన్ ఆఫ్ హైకోర్టు డిసైడెడ్ బై ద ప్రెసిడెంట్. అంటే పార్లమెంట్ యొక్క జడ్జెస్ని కానీ పెంచాలా తగ్గించాలా అనేది పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది, అది సుప్రీంకోర్టుది అయితే. అదే హైకోర్టుది వచ్చేసి మన ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తాడు. ఓకే. అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. ద జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. ఓకే. ద చీఫ్ జస్టిస్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ సచ్ ద జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, హై కోర్ట్స్ యాజ్ హీ డీమ్స్ నెసెసరీ. ఓకే. అంటే సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ వచ్చేసి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. మళ్ళీ అలాగే సీజీఐని అపాయింట్ చేయాలన్నా, సుప్రీంకోర్టు సీజీఐని అపాయింట్ చేయాలన్నా ప్రెసిడెంటు అంటే జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు, హైకోర్టు యొక్క వాళ్ళ కన్సల్టేషన్ తీసుకొని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఈయన అపాయింట్ చేస్తాడు. The other judges are appointed by the president after consultation with the chief justice and such other judges of the Supreme Court and High Courts as he deems necessary. అంటే అదర్ జడ్జెస్ని సిజేఐని తప్పనిసరిగా అంటే ఇది సలహా మేరకు ఆయన అదర్ జడ్జెస్ని అపాయింట్ చేస్తారు. ఓకే. ద కన్సల్టేషన్ విత్ ద చీఫ్ జస్టిస్ ఈజ్ ఆబ్లిగేటరీ ఇన్ ద కేస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఏ జడ్జ్ అదర్ దాన్ చీఫ్ జస్టిస్. అంటే ప్రధాన న్యాయమూర్తిని మినహా ఇతర న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని తప్పనిసరిగా సంప్రదించాలి. ఓకే, ఇది కూడా అర్థమైంది. కాంట్రవర్సీ ఓవర్ కన్సల్టేషన్. ఓకే, కాంట్రవర్సీ ఆన్ కన్సల్టేషన్ అంటే సంప్రదింపు అని అంటారు. ద సుప్రీం కోర్ట్ has given different interpretations of the word consultation in the above provision. In first judge's case 1982, the court held that consultation does not means concurrence and it only implies exchange of views. ఓకే, ఇప్పుడు సంప్రదింపు అనేది పదానికి సుప్రీంకోర్టు అనేక వ్యాఖ్యలు చేసింది. సంప్రదింపు అనగా సమ్మతి కాదు, అంటే ఆయన యొక్క అభిప్రాయము అంటే పంచుకోవడం మాత్రమే ఉంటుంది, కానీ తప్పనిసరిగా పాటించాలా లేదా అనేది అది ఆయన యొక్క పర్సనల్ మీద ఆధారపడి ఉంటుందని ఫస్ట్ జడ్జెస్ కేసులో అంటే తప్పనిసరిగా పాటించని అవసరం లేదు అని చెప్తుంది ఫస్ట్ జడ్జెస్ కేసు. But in the second judge's case, the court reversed its earlier ruling and changed the meaning of the word consultation to concurrence. Okay. సెకండ్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పును తలకిందులు చేసి సంప్రదింపు అన్నది అంటే సమ్మతి అని ప్రకటించింది. దీని ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో అంటే చీఫ్ జస్టిస్ ఇచ్చే సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని చెప్తుంది. హెన్స్ ఇట్ రూల్డ్ దట్ ద అడ్వైజ్ టెండర్డ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్టు. అంటే ఆయన తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని హెల్ప్ తీసుకొని జడ్జెస్ని అపాయింట్ చేయాలని ఇక్కడ చెప్తుంది. బట్ ద చీఫ్ జస్టిస్ వుడ్ టెండర్ హిజ్ అడ్వైజ్ ఆన్ ద మ్యాటర్ ఆఫ్టర్ కన్సల్టేషన్ టూ ఆఫ్ హిజ్ ఆర్ హర్ సీనియర్ మోస్ట్ కొలీగ్స్. ఓకే, అంటే ఇక్కడ ఏమని చెప్తుందంటే ప్రధాన న్యాయమూర్తి తన ఇద్దరు మోస్ట్ సహచరులు అంటే సంప్రదించి మాత్రమే రాష్ట్రపతికి ఈ విషయంలో సలహా ఇవ్వాలి అని చెప్తుంది. అంటే సెకండ్ జడ్జెస్ కేసులో ఏం చెప్తుందంటే ప్రెసిడెంటు చీఫ్ జస్టిస్ని ఒకడినే అడగడం కాదు, తనతో పాటు ఇద్దరు
అంటే ఇద్దరు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తుల్ని అడిగి వాళ్ళిద్దరిని కన్సల్ట్ తీసుకొని ప్లస్ సిజేఐ కన్సల్ట్ తీసుకొని ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయాలని చెప్తుంది. ఇది సెకండ్ జడ్జెస్ కేసులో చెప్తుంది. ఓకే. సిమిలర్లీ ఇన్ ద థర్డ్ జడ్జెస్ కేస్ 1998, the court opined that the consultation process to be adopted by the Chief Justice of India requires consultation plurality judges. Okay. The sole opinion of the Chief Justice of India does not constitute the consultation process. He would consult a collegium of 4 senior most judges of the Supreme Court, and even if 2 judges give an advice opinion, he should not send recommendations to the government. Okay. The court held that the recommendations made by the Chief Justice of India without complying with the norms and requirements of the consultation process not binding on the government. ఇప్పుడు థర్డ్ జడ్జెస్ కేసులో ఏం చెప్తుందంటే 1998లో జరిగిన థర్డ్ జడ్జెస్ కేసులో భారత ప్రధాన న్యాయమూర్తి అనుసరించే సంప్రదింపు ప్రక్రియకు అనేక మంది న్యాయమూర్తులతో కూడిన సంప్రదింపు ఉండాలని భావించింది. కేవలం ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం సంప్రదింపు ప్రక్రియకు సరిపోదని చెప్తుంది. అంటే ఒక చీఫ్ జస్టిస్ యొక్క అడ్వైజ్ సరిపోదు, అంటే నలుగురితో కూడిన కొలీజియం సంప్రదించాలని చెప్తుంది. అంటే వీరిలో ఏ ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు చేసినా అతడు ప్రభుత్వానికి సదరు విషయంపై సిఫార్సు చేయరాదు. అంటే ఎవరైనా భిన్నాభిప్రాయాలు చేసినా కూడా, అంటే ఇద్దరు మధ్యలో భిన్నాభిప్రాయాలు వచ్చినా కూడా ఆ వ్యక్తి అతను అంటే ప్రభుత్వానికి సదరు విషయంపై సిఫార్సు చేయరాదు. అంటే ఆ విషయంలో సిఫార్సులు అనేది చేయరాదు. సంప్రదింపు ప్రక్రియలో అనుసరించవలసిన పద్ధతులను పాటించకుండా ఇచ్చిన ప్రధాన సిఫార్సును ప్రభుత్వం అంటే ఇప్పుడు కొలీజియం మాట వినుకోకున్నట్ల సిజేఈ ప్రెసిడెంట్కి ఒక పర్సన్ని తీసుకుంటే ప్రభుత్వం దాన్ని, అంటే ప్రెసిడెంట్ని ఇతన్ని ఇతన్ని అపాయింట్ చేయమని చీఫ్ జస్టిస్ సలహా ఇస్తే, అంటే ఇది ప్రెసిడెంట్కి సలహా ఇస్తే చీఫ్ జస్టిస్ వితౌట్ కన్సల్టేషన్ ఆఫ్ కొలీజియము ఇస్తే ఆ చీఫ్ జస్టిస్ ఇచ్చిన సలహాను పాటించని అవసరం లేదని గవర్నమెంట్ చెప్తుంది. అంటే ఇది థర్డ్ జడ్జెస్ ద్వారా చెప్తుంది, తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది. ఇప్పుడు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, రివిజన్ చేస్తున్నాం. ఫస్ట్ జడ్జెస్ కేసులో వచ్చేసి అంటే ప్రెసిడెంట్ అనే వ్యక్తి చీఫ్ జస్టిస్ యొక్క సలహాను తీసుకోకపోవడం ఆయన యొక్క అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ సెకండ్ జడ్జెస్ కేసులో ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ తప్పనిసరిగా చీఫ్ జస్టిస్ సలహాను తీసుకోవాలని చెప్తుంది. అదే థర్డ్ జడ్జెస్ అంటే సెకండ్ జడ్జెస్ కేసులో కొలీజియం గురించి మొట్టమొదటిసారిగా మాట్లాడతారు. అంటే 1+2గా కొలీజియం మాట్లాడతారు. 1993లో సెకండ్ జడ్జెస్ కేసులో ఏం జరుగుతుందంటే సిజేఈ ప్లస్ 2 మోస్ట్ సీనియర్ మోస్ట్ కొలీజియం, అంటే సీనియర్ మోస్ట్ జడ్జెస్ను సలహా తీసుకోవాలని చెప్తుంది. అదే థర్డ్ జడ్జెస్ కేసులో వచ్చేసి 1998 1+ అంటే కొలీజియం పరిధి విస్తృతం చేస్తుంది. అంటే సెకండ్ జడ్జెస్ కేసులో 1+2గా ఉన్నది థర్డ్ జడ్జెస్ కేసులో 1+4గా మారుతుంది. అంటే 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని కొలీజియంగా చూపించాలని చెప్తుంది. అంటే ఇక్కడ సిజేఐ ఒకటే సంప్రదింపు అంటే సలహా తీసుకుంటే అది చెల్లదు. 4 కొలీజియం సిఫార్సు చేసిన వ్యక్తుల్నే ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలని చెప్తుంది. ఇక ఫోర్త్ జడ్జెస్ కేసులో ఏం చెప్తుందంటే కొలీజియం వ్యవస్థని రద్దు చేసి వాటి స్థానంలో ఎన్జేఏసీని తీసుకొని రావాలని సిఫార్సు చేస్తుంది. ఇది ఇంకో 4వ చెప్తున్నా. ఓకే. The 99th Constitutional Amendment Act of 2014, the National Judicial Appointments Commission Act of 2014 have replaced the collegium system of appointing judges to the Supreme Court and High Court with a new body called NJAC. However, in 2015, Supreme Court has declared both the
9th Amendment Act as well as the NJAC Act as unconstitutional and avoid. Consequently, the earlier collision system became operative again. This verdict was delivered by the Supreme Court in the 4th Judges case 2015. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఎన్జేఏసీ గురించి చెప్పాలి. ఫస్ట్ వచ్చేసి జాగ్గా ఏర్పడుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే జాగ్గా ఏర్పాటు చేయాలని, అంటే జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఒకటి ఉంటుంది. తర్వాత ఇప్పుడు 121 అంటే 121 అమెండ్మెంట్ బిల్లు ద్వారా బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి జాగ్కి నేషనల్ అనే వర్డ్ యాడ్ చేసి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ రావాలని 2014లో ఒక బిల్లు పాస్ చేస్తుంది, 121 బిల్లు. అది వచ్చేసి లోక్సభ 13 ఆగస్టు 2014లో లోక్సభ ఆమోదిస్తుంది. 14 ఆగస్టు 2014లో రాజ్యసభ ఆమోదిస్తుంది. ప్రెసిడెంట్ వచ్చేసి 31 డిసెంబర్ 2014లో ఆమోదం తెలుపుతాడు. అప్పుడు వచ్చేసి అది బిల్ అనేది 99th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మారుతుంది. ఈ ఎన్జేఏసీలో ఎంతమంది ఉంటారంటే 6 మెంబర్స్ ఉంటారు. ఒకరు సిజేఐ ఉంటారు, 2 సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు, ఒకరు న్యాయశాఖ మంది ఉంటారు, ఇంకో 2 వచ్చేసి ప్రెసిడెంట్ సివిల్, అంటే ఇది సివిల్ సివిల్స్ అంటే పౌర దాంట్లో బాగా ప్రావీణ్యులైన వ్యక్తుల్ని 2ని ఇది ప్రెసిడెంట్ ఎలెక్ట్ చేస్తాడు. 2ని ఎంతమంది అనేది టోటల్ 6 మెంబర్స్ అవుతారు. ఇక్కడ ఎన్జేఏసీ వచ్చేసి 1999 అమెండ్మెంట్ ద్వారా అమల్లోకి వస్తుంది. అదే 2015లో 4th జడ్జెస్ కేసు ద్వారా మనకు సుప్రీంకోర్టు అనేది ఎన్జేఏసీ చెల్లదు, ప్లస్ 99th అమెండ్మెంట్ కూడా చెల్లదని తీర్పు ఇస్తుంది. 4th జడ్జెస్ కేసు అంటారు దీన్నే. అప్పుడు వచ్చేసి మళ్ళీ తిరిగి కొలీజియంని ప్రవేశపెట్టాలి. సుప్రీంకోర్టుకి ఇండిపెండెంట్ ఉంది కదా, అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయడంలో పారదర్శకత ఉండకూడదు. కొలీజియం సిఫార్సు చేసిన వాళ్ళనే సంప్రదింపు చేసిన వాళ్ళనే సిఫార్సు చేయాలని ప్రెసిడెంట్కి అది ఎన్జేఏసీని 99th అమెండ్మెంట్ యాక్ట్ని రద్దు చేసి తిరిగి కొలీజియంని అమల్లోకి తీసుకొస్తారు. ఇది ఇక్కడ జరిగింది. అప్పుడు కొలీజియంని 4th జడ్జెస్ కేసులో 4+1గా ధర్మాసనం అనేది తీర్పు ఇస్తుంది. అప్పుడు అధ్యక్షత వహించిన సిజేహెచ్ వచ్చేసి 4th జడ్జెస్ కేసులో జస్టిస్ కేహారు మళ్ళీ అయిన తర్వాత జోసెఫ్ లాకూరు గోయల్, అంటే 4+1గా వచ్చింది కదా, 4 జడ్జెస్ అనేవాళ్ళు వీళ్ళు. అదే ఒకరు ఆపోజిట్ చేస్తారు, అంటే రద్దు చేయకూడదు ఎన్జేఏసీని, 99 అమెండ్మెంట్ని కూడా రద్దు చేయకూడదని చలమేశ్వరరావు అనే వ్యక్తి దానికి అపోజిట్ చేస్తాడు, అంటే రద్దు చేయకూడదని చెప్పేసి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకునేది ఏంటంటే 1999 అమెండ్మెంట్ రద్దు చేయడానికి ప్లస్ ఎన్జేఏసీని రద్దు చేయడానికి 4th జడ్జెస్ కేస్ టైంలోన మన భారతదేశపు చీఫ్ జస్టిస్ ఎవరంటే జస్టిస్ కేహర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి పాయింట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎన్జేఏసీ వుడ్ ఎఫెక్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ. ఓకే, ఇది తెలిసింది. ఇంకా ఇప్పుడు అపాయింట్మెంట్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ గురించి చెప్తాం. ఓకే, ఫ్రమ్ 1950 to 1973 the practice has been to appoint the senior most judge of the Supreme Court as the Chief Justice of India. This established convention was violated in 1973, okay, when A.N. Roy was appointed as the Chief Justice of India by superseding 3 senior judges again in 3 senior judges. ఓకే, అది ఒకటోసారి జరుగుతుంది. అంటే ఇప్పుడు 1950 నుంచి 1973 వరకు సుప్రీంకోర్టులో ఉన్న అత్యంత సీనియర్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించే సాంప్రదాయం ఉండేది. కానీ 1973లో ఆ సాంప్రదాయాన్ని
విస్మరించడం జరిగింది. 3 సీనియర్ న్యాయమూర్తులను అధిక్రమణ చేసి ఏఎన్ రే అనే వ్యక్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, అంటే అప్పటి ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉంటుంది, అప్పుడు ప్రభుత్వం ఏఎన్ రే గారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేస్తుంది. అందులో అంతకుముందు 3 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. వాళ్ళలో వచ్చేసి ఫస్ట్ సీలెటు, తర్వాత హెగ్డే, తర్వాత గ్రోవర్. కోడ్ చెప్పాలంటే SHG అంటారు కోడు. సీలెటు, హెగ్డే, గ్రోవర్ వీళ్ళు 3 సీనియర్స్ కంటే చిన్నవాడిని అయిన ఏఎన్ రే అనే అతన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేస్తారు. అప్పుడు చేసిన తర్వాత ఇక్కడ ఎందుకంటే ఇది వచ్చింది కేశవానంది భారతి కేసుకి వీళ్ళు సపోర్ట్గా ఉంటారు. అప్పుడు 1973లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అన్నప్పుడు కేశవానంద భారతి కేసులో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్తుంది కదా, అప్పుడు వీళ్ళు 3 ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఆపోజిట్గా చేసినందుకు ఇలా చేసిందని వీళ్ళు అభిప్రాయం పడుతున్నారు. అదొకటి. మళ్ళీ అయిన తర్వాత అగైన్ ఇన్ 1973 M.U. Beg was appointed as the Chief Justice of India by superseding then the senior most judge. This restriction of government was curtailed by Supreme Court in the second judge's case, in which the Supreme Court ruled that the senior most judges of the Supreme Court would alone be appointed a office of the Chief Justice of India. ఇప్పుడు ఏం లేదు, అదే ఇప్పుడు 1973లో ఏఎన్ రేని ఎలా చేసినారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, అదేవిధంగా 1973లో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిని విస్మరించి, అంటే ఒక పర్సన్ని విస్మరించి ఏయూ బేగ్ని ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. ఈ విధమైన వివక్షతను తొలగించడానికి సుప్రీంకోర్టు సెకండ్ జడ్జెస్ కేసులో దీనిని తొలగించడం జరిగింది. అంటే సీనియర్ మోస్ట్ జడ్జెస్నే కంపల్సరీగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేయాలి. ఆయన జూనియర్ అయిన వాళ్ళని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేయకూడదు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కోర్టు ఈ కేసులో తీర్పునివ్వడం జరిగింది. ఓకే, ఇప్పటి వరకు మనం తీసుకున్నది వచ్చేసి కాంపోజిషన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, కాంట్రవర్సీ ఓవర్ కన్సల్టేషను, తర్వాత వచ్చేసి ఇది అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జడ్జెస్. ఇక్కడ వరకు మనం చూసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ ఆఫ్ జడ్జెస్. క్వాలిఫికేషన్స్, ఓత్ అండ్ శాలరీస్. క్వాలిఫికేషన్స్ గురించి చెప్తున్నా. ఏ పర్సన్ టు బీ అపాయింటెడ్ యాజ్ ద జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ షుడ్ హ్యావ్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్. అంటే ఒక పర్సన్ సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడాలంటే ఈ కింది క్వాలిఫికేషన్స్ ఉండాలి. she would be a citizen of India. She should have been a judge of High Court or High Court in succession for 5 years. ఓకే, బీలో వచ్చేసి she would have been an advocate of High Court or High Court in succession for 10 years. సి వచ్చేసి she would be distinguished jurist in the opinion of the president. Okay, from the above it is clear that the constitution has not prescribed a minimum age for appointment as a judge of the Supreme Court. ఓకే, ఇక్కడ వచ్చేసి అర్హతల గురించి చెప్తున్నాడు. అతడు లేదా ఆమె భారత పౌరుడు లేదా పౌరురాలై ఉండాలి, ఒకటి కండిషను. రెండో కండిషన్ వచ్చేసి 5 సంవత్సరాలు హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. ఓకే, రెండోది. మూడోది వచ్చేసి హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా వర్క్ చేసి ఉండాలి. ఇంకోటి వచ్చేసి ప్రెసిడెంట్ దృష్టిలో ఆయన న్యాయ కోవిదుడై ఉండాలి, నాలుగోది. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవి మనకు ఆయనకు ఒక క్వాలిఫికేషన్స్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏది తెలుసుకోవాలంటే, న్యాయమూర్తులను నియమించడానికి ఎటువంటి కనిష్ట వయస్సు అనేది రాజ్యాంగం నిర్దేశించలేదని దీని ద్వారా తెలుస్తుంది.
మనకి యూపీఎస్సీను తర్వాత కాగు తర్వాత ఈసీఏకి వచ్చేసి 6/65 ఇయర్స్ అని ఉంటుంది. అంటే ఒకటి కోడ్ గుర్తుపెట్టుకోవాలంటే కనిష్ట వయసు ఉంటే గరిష్ట వయసు ఉండదు. ఇప్పుడు కనిష్ట వయసు ఉంటే గరిష్ట వయసు ఉండదు. ఇక్కడ వచ్చేసి మనకు ఇది సుప్రీంకోర్టు జడ్జెస్లో కానీ హైకోర్టు జడ్జెస్లో కానీ కనిష్ట వయసు అనేది ఉండదు, గరిష్ట వయసు ఒకటే ఉంటుంది. సుప్రీంకోర్టు యొక్క గరిష్ట వయసు వచ్చేసి 65 ఇయర్స్ ఉంటుంది. అదే ఇది హైకోర్టు వచ్చేసి 62 ఇయర్స్ ఉంటుంది. అదొకటి. ఇప్పుడు ఓత్ ఆర్ అఫర్మేషన్. ఓకే, ఓత్ ఆర్ అఫర్మేషన్. A person appointed as a judge of the Supreme Court before entering up his office has to make and subscribe an oath or affirmation before the president or some person appointed by him or her for this purpose in his her oath a judge of the Supreme Court. ఓకే, దీంట్లో ఏముండదు, ఆయన యొక్క ఓత్ గురించి ఉంటుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి శాలరీస్ అలవెన్సెస్. ద శాలరీస్ అలవెన్సెస్ ప్రివిలేజెస్ లీవ్ అండ్ పెన్షన్ ఆఫ్ ది జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్టు ఆర్ డిటర్మైన్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ బై ద పార్లమెంట్. అంటే న్యాయమూర్తుల జీతభత్యాలు, ప్రత్యేక హక్కులు, సెలవులు మరియు పెన్షన్స్ పార్లమెంటు కాలానుగుణంగా నిర్ణయిస్తుంది. ఒకటి, దే కెనాట్ బీ వేరియడ్ టు దేర్ డిస్అడ్వాంటేజ్ ఆఫ్టర్ దేర్ అపాయింట్మెంట్ ఎక్సెప్ట్ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో తప్ప వీటిని వారిని నియమించిన తర్వాత మార్చరాదు. అంటే వాళ్ళని నియమించిన తర్వాత వీరిలో శాలరీ అనేది మార్చకూడదు, అంటే తగ్గించకూడదు. ఒకటి కండిషన్ వచ్చేసి ఆర్థిక అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు తప్ప రిమైనింగ్ టైంలో జడ్జెస్ యొక్క శాలరీస్ తగ్గించరాదు. ఓకే, ఇది 2018 న్యాయమూర్తుల నెల జీతాన్ని 1,00,000 నుంచి 2.80,000 అంటే 2.8 lakhs దాకా పెంచింటారు. 1,00,000కు పెంచింటారు, 80 lakhs దాకా. న్యాయమూర్తి నెల జీతం వచ్చేసి 90,000 నుంచి 2,50,000కు పెంచడం జరిగింది. ఇది వాళ్ళకి వాళ్ళ యొక్క శాలరీస్. ఇంకా రిమైనింగ్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.